విశాఖ బీచ్ రోడ్డులో శ్రీ గరుడ అయోధ్యరామ మందిరం నమూనా సెట్ వేసిన నిర్వాహకులపై భద్రాచలం దేవస్థాన ఈవో ఫిర్యాదు చేశారు. విశాఖలో జరిగే సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ఆస్థాన పండితులు వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి కళ్యాణం కోసం 2,999 రూపాయలను వసూలు చేస్తున్నట్లు పోలీసులకు, ఎండోమెంట్ అధికారులకు కంప్లైంట్ చేశారు. విశాఖ బీచ్ రోడ్డులో శ్రీ గరుడ అయోధ్యరామ మందిరం నమూనా సెట్ వేసిన నిర్వాహకులపై భద్రాచలం దేవస్థాన ఈవో ఫిర్యాదు చేశారు. విశాఖలో జరిగే సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ఆస్థాన పండితులు వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి కళ్యాణం కోసం 2,999 రూపాయలను వసూలు చేస్తున్నట్లు పోలీసులకు, ఎండోమెంట్ అధికారులు కంప్లైంట్ చేశారు. రైట్, ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, గరుడ అయోధ్య రామ మందిరం అనే నమూనా సెట్ అయితే విశాఖపట్నంలో గత మే 22వ తారీఖున అయితే వేయడం అయితే జరిగిందని, దీనికి సంబంధించి అయితే ఇక్కడ భారీ సెట్లు ఏర్పాట్లు చేసి ఎక్కడెక్కడి నుండి కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేసి ప్రజలకి అందుబాటులో ఉండి అయోధ్య సెట్ అయితే ప్రజలకు తీసుకొచ్చి చూపించే ప్రయత్నాన్ని అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి ఇందులో మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ భద్రాచలం దేవస్థానం నుండి అయితే అక్కడ అర్చకులు వచ్చి ఇక్కడ కళ్యాణ మహోత్సవం ఈ నెల 29వ తారీఖున చేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ దానికి సంబంధించి టికెట్ల ప్రైజులు కూడా 2,999 రూపాయలు, అంటే రూపాయి తక్కువ 3,000 రూపాయలకైతే టికెట్లు విక్రయించడంతో అయితే దీనికి సంబంధించి భద్రాచలంలో ఎవరైతే దేవస్థాన కార్యనిర్వహణ అధికారులు ఉంటారో వాళ్ళైతే ఒక లేఖను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నుండి మేము ఎవరు కూడా మా యొక్క దేవస్థానంకి ఎటువంటి సమాచారం కానీ మా నుండి ఎటువంటి పురోహితులు ఎవరు కూడాను అక్కడికి వచ్చి కళ్యాణం చేయట్లేదు. మా పేరు చెప్పుకొని మా యొక్క ఇమేజ్ ని బేస్ చేసుకొని అయితే అక్కడ దేవస్థానాన్ని ఒక సెట్ అయోధ్య రామ సెట్ వేసుకొని అక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తిగా అయితే వార్తా ప్రచురణ చేస్తున్నారు. అలానే పాంప్లెట్లు కూడా పెడుతున్నారు. దీన్ని వెంటనే ఖండించాలని చెప్పేసి దేవాదాయ శాఖ సెక్షన్ 30/87 ప్రకారం దీనికి పూర్తి నిబంధనలు విరుద్ధంగా చేస్తున్న వారిపైన, నిర్వాహకులపైన, అలానే వాళ్ళకి ఎవరైతే కుమ్మగాస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే ఈ తెలంగాణ ఎండోన్మెంట్ అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి ఈ విచారణ పైన అయితే పూర్తిగా ఇక్కడ దర్యాప్తు చేయడానికి అయితే పోలీసులు కూడా ప్రస్తుతం దీనిపైన అయితే ఎఫ్ఐఆర్ అయితే ఇంకా నమోదు చేయలేదు. రేపు అయితే దానికి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి నిర్వహణకు సంబంధించి పూర్తిగా వాళ్ళ నుండి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అయితే ప్రస్తుతం పోలీసులు తెలియజేస్తున్నారు. దీని వెనకంతా కూడా ఒక బడా పార్టీ నాయకులకి సంబంధించిన వాళ్ళు అండదండలు ఉండడంతో అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎవరు కూడా దీని మీద కేసు ఫైల్ చేయలేదని అయితే ప్రస్తుతం కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని ఒక దేవస్థానం అంటే భద్రాచలం దేవస్థానం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రఖ్యాత కాంచిన ఆ యొక్క దేవాలయంలో ఇటువంటి వాటి పేరును వాడుకుంటారనైతే పూర్తిగా హిందూ సంఘాలతో పాటు తెలంగాణ ఎండోమెంట్ సంస్థలు కూడా దీన్ని తప్పుపడుతున్నాయి. వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఈ యొక్క కార్యనిర్వహణ అధికారి రమాదేవి అయితే తెలియజేస్తున్నారని. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.